ఇది యూరప్ను సంవత్సరాల పాటు అయోమయానికి గురి చేసిన ఒక విచిత్రమైన కేసు. ఫ్యాంటమ్ ఆఫ్ హైల్బ్రోన్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కథలో నిజమైన నేరస్తులు ఎవరూ లేరు. ఫ్యాంటమ్ ఆఫ్ హైల్బ్రోన్ కేసు సంవత్సరాల పాటు యూరోప్లో పెద్ద సంచలనం రేపింది. ఒకే మహిళా సీరియల్ కిల్లర్ యూరప్ అంతా తిరుగుతూ దశాబ్దాలుగా నేరాలు చేస్తోందని పోలీసులకు నమ్మకం కలిగింది. కానీ చివర్లో బయటపడిన నిజం మాత్రం అందరినీ ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఈ కథలో నేరం, దర్యాప్తు, టెక్నాలజీపై అతిగా ఆధారపడటం, చివరికి బయటపడిన భ్రమ ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించాయి. జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో కలిపి దాదాపు 16 ఏళ్ల పాటు కొనసాగిన ఈ విచారణకి ఫ్యాంటమ్ ఆఫ్ హైల్బ్రోన్ అనే పేరొచ్చింది. 1990 నుండి 2000 మధ్య జరిగిన అనేక దొంగతనాలు, హత్యలు, దొరకని ఆధారాలు. ఈ కేసులో ఒకే రకమైన DNA బయటపడింది. అంటే నేరం చేసింది ఒకరే. 1993లో ఆస్ట్రియాలో ఒక దొంగతనం కేసులో పోలీసులు ఒక DNA నమూనాను గుర్తించారు. అది అప్పట్లో పెద్దగా ప్రాముఖ్యం పొందలేదు. కానీ తరువాత వివిధ రకాల కేసుల్లో దొంగతనాలు, మర్డర్లు, భవనాల్లో చోరీలు, పోలీసు ఆయుధాలు ఎత్తుకెళ్లడం వంటి సంఘటనలో కూడా అదే DNA మళ్లీ ప్రత్యక్షమవడం ప్రారంభమైంది. 2007లో జర్మనీ నగరం హైల్బ్రోన్లో ఒక తీవ్రమైన ఘటన చోటు చేసుకుంది. 2 పోలీసులపై దాడి జరిగింది. ఒకరు అక్కడికక్కడే మరణించారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో మళ్లీ అదే మహిళ DNA కనిపించింది. పోలీసులు అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఒక శక్తివంతమైన, అత్యంత మేధావి, క్రూరమైన సీరియల్ కిల్లర్ పని అని. ఈ అదృశ్య మహిళ యూరప్ పోలీసులకు భారీ సవాలైంది. ఎందుకు ఆమెను ఫ్యాంటమ్ అన్నారంటే ఆమె ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. ఎవరూ ఆమెను ప్రత్యక్షంగా చూడలేదు. CCTVలో ఆమె రూపం రికార్డ్ కాలేదు. కానీ ఆమె DNA మాత్రం ప్రతి చోటా కనిపించింది. చోరీ చేసిన ఇళ్లల్లోనూ, వాహనాల్లోనూ, ఆయుధాలపై, ఒక హత్య స్థలంలో దాదాపు 40కి పైగా నేర సంఘటనలో అదే మహిళ DNA కనిపించింది. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందేమో. ఆమె తూర్పు యూరప్కు చెందిన మహిళ అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పినా ఎవరూ ఆమెని పట్టుకోలేకపోయారు. 2009లో ఈ కేసు ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఫ్రాన్స్లో ఒక వ్యక్తి శవ పరీక్ష కోసం తీసుకున్న కాటన్ స్వాబ్పై కూడా అదే మహిళ DNA కనిపించింది. కానీ ఆ వ్యక్తి మరణం పూర్తిగా సహజమైనదే. దాంతో పోలీసులు షాక్ అయ్యారు. అప్పుడు మొదలైంది అసలు అనుమానం. విచారణలో తెలిసింది ఏంటంటే ఆ DNA అసలు నేరస్తురాలిది కాదని. అది స్వాబ్ తయారీ కంపెనీలో పనిచేసే ఒక సాధారణ మహిళ DNA టెస్టులకు నమూనాలు సేకరించే స్వాబ్ తయారీ సమయంలోనే ఆమె DNA అజాగ్రత్తగా ఉన్నప్పుడు కొద్దిగా పడి ఉండేది. ఆ స్వాబ్లతో పోలీసులు విచారణలో నమూనాలు సేకరించడంతో ఎక్కడ చూసినా ఆమెనే నేరస్తురాలిగా కనిపించేది. ఇది బయో ఫోరెన్సిక్ చరిత్రలో జరిగిన అతిపెద్ద తప్పిదంగా పరిగణించబడింది. దీంతో ఫ్యాంటమ్ ఆఫ్ హైల్బ్రోన్ అనే పేరు గల సీరియల్ కిల్లర్ అసలు లేనే లేదని స్పష్టమైంది.